హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం నవంబర్ 4వ తేదీకి సంబంధించి హిందూ పేపర్లో ఉన్న ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దాం. ముందుగా ఇక్కడ చూడండి, ఫస్ట్ సైన్స్ రిజల్ట్ అన్నటువంటిది ఆదిత్య L1 నుంచి వచ్చింది. ఆ నేపథ్యంలో ఆ రిజల్ట్ ఏంటి అన్నటువంటిది చూద్దాం. అలాగే ఇస్రో ఆదిత్య L1ని ఎప్పుడు ప్రయోగించింది, ఎందుకు ప్రయోగించింది అన్నటువంటిది తెలుసుకుందాం. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ ఏషియన్ బుద్ధిస్ట్ సమ్మిట్ అన్నటువంటిది న్యూఢిల్లీలో రేపటి నుంచి జరగబోతోంది. మరి ఈ నేపథ్యంలో బుద్ధిజం అన్నటువంటిది మనకి హిస్టరీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఆ నేపథ్యంలో బుద్ధిస్ట్ కౌన్సిల్స్ ఎప్పుడు జరిగాయి, సో బుద్ధిజం గురించి, బుద్ధిస్ట్ సమ్మిట్ గురించి కూడా మనం తెలుసుకుందాం. నెక్స్ట్ చూడండి, సుప్రీంకోర్టు కొలీజియంకి సంబంధించి జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్కి సంబంధించి. సో ఈ నేపథ్యంలో అసలు సుప్రీంకోర్టు కొలీజియం అంటే ఏంటి, సుప్రీంకోర్టు కొలీజియం ఎలా ఎవాల్వ్ అయింది, జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ని ఎలా చేపడతారు, ఇవన్నీ తెలుసుకుందాం. నెక్స్ట్ చూడండి, ఇండియా చైనా డిస్ఎంగేజ్మెంట్ అంటే ఏంటి, ఇక్కడ ఈస్టర్న్ లదాఖ్లో రెండు దేశాల మధ్య డిస్ఎంగేజ్మెంట్ అన్నటువంటిది ఇప్పుడు జరుగుతోంది గాల్వాన్ వ్యాలీ దగ్గర. ఆ నేపథ్యంలో ఈ ఆర్టికల్. అలాగే రీసెంట్గా బ్రిక్స్ సమ్మిట్ అన్నటువంటిది జరిగింది. ఇందులో ఇండియా ఇరాన్ టైస్ అన్నటువంటివి మరింత బలోపేతం అవడానికి ఇది హెల్ప్ అవుతుంది అన్నటువంటి నేపథ్యంలో అసలు ఈ బ్రిక్స్ అంటే ఏంటి, బ్రిక్స్లో ఉన్నటువంటి సభ్య దేశాలు ఎన్ని, ఇండియా ఇరాన్ టైస్కి ఇది ఎలాగ ఉపయోగపడుతుంది అన్నటువంటి చూద్దాం. నెక్స్ట్ చూడండి, ఇండియాస్ ట్యూబర్క్యులోసిస్ బర్డన్ని అసెస్ చేయటం గురించి. సో అసలు ట్యూబర్క్యులోసిస్ అంటే ఏంటి, దీన్ని కలిగించేది ఏంటి, సిమ్టమ్స్ ఏంటి, ఈ ట్యూబర్క్యులోసిస్ని మనం ఏ ఇయర్కి ఎండ్ చేయాలనుకున్నాం, దానికోసం ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చాం, ఇవన్నీ చూస్తాం. చివరిగా చూడండి, ఇండియన్ సిటీస్ ఫేస్ చేస్తున్నటువంటి మేజర్ ఛాలెంజెస్ ఏంటి అన్నటువంటి తెలుసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, ఆదిత్య L1కి సంబంధించి. సో మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ టెక్నాలజీ అన్నటువంటి టాపిక్ కింద దీనిని చదువుకుంటాం. అయితే ఆదిత్య L1 నుంచి ఫస్ట్ సైన్స్ రిజల్ట్ అన్నటువంటిది వచ్చింది అన్నటువంటి నేపథ్యంలో ఈ ఆర్టికల్. మరి ఈ నేపథ్యంలో ఫస్ట్ మనం ఆదిత్య L1 మిషన్ అంటే ఏంటి, దేనికోసం ప్రయోగించారు, ఇవి తెలుసుకుందాం. సో ఆదిత్య L1 మిషన్ మన భారతదేశం పంపించినటువంటి ఫస్ట్ స్పేస్ బేస్డ్ అబ్జర్వేటరీ యొక్క ఆదిత్య L1 అన్నటువంటిది 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి L1 అంటే లాగ్రాంజ్ పాయింట్ అంటాం, L1 కక్షలో దీనిని ప్రవేశపెట్టారు. దాదాపు 125 రోజులు పట్టిందనమాట. మరి ఆదిత్య L1 అన్నటువంటిది ఇస్రోకి సంబంధించిన ఈ అబ్జర్వేటరీ అంటున్నాం కదా, సోలార్ అబ్జర్వేటరీ. మరి ఫస్ట్ అబ్జర్వేటరీనా ఇది అంటే కాదు, ఆస్ట్రానమీ అబ్జర్వేటరీ ఆల్రెడీ మనం ప్రయోగించాం. అది ఏంటి అంటే ఆస్ట్రోసాట్ అన్నటువంటిది, ఇప్పుడు 2015లో. ఇది సెకండ్ ఆస్ట్రానమీ అబ్జర్వేటరీ, బట్ ఫస్ట్ స్పేస్ బేస్డ్ అబ్జర్వేటరీ సోలార్కి సంబంధించి. మరి ఇక్కడ L1 అంటున్నాం. ఏంటి L1 అంటే, ఇందాకన్నట్టుగా లాగ్రాంజ్ పాయింట్స్ అనేసి. ఏంటి లాగ్రాంజ్ పాయింట్స్ అంటే, లాగ్రాంజ్ పాయింట్స్ అన్నటువంటివి స్పేస్లో ఉండేటటువంటి కొన్ని పొజిషన్స్ అనమాట. సో ఈ లాగ్రాంజ్ పాయింట్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, రెండు బాడీస్ మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో, ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నటువంటిది ఒకదానికొకటి బ్యాలెన్స్ అయ్యేటటువంటి ఆ ప్లేస్ని మనం, ఆ స్పేస్ని లాగ్రాంజ్ పాయింట్ అనేసి పిలుస్తూ ఉంటాం. అలా మన సూర్యుడికి మరియు భూమికి మధ్య 5 పాయింట్స్ ఉన్నాయి. వాటిని L1, L2, L3, L4, L5 ఇలా పిలుస్తూ ఉంటామన్నమాట. మరి అందులో ఇప్పుడు L1 అన్నటువంటిది సోలార్ అబ్జర్వేషన్కి సంబంధించి మోస్ట్ సిగ్నిఫికెంట్ ఉందన్నమాట. ఈ L1లో హాలో ఆర్బిట్ అన్నటువంటిది ఉంటుంది. ఆ హాలో ఆర్బిట్లో మనం ఇప్పుడు ఆదిత్య L1ని ప్రవేశపెట్టాము. మరి అసలు ఇప్పుడు సన్ని ఎందుకు ఎక్స్ప్లోర్ చేయాలి అన్నటువంటిది మనం చూస్తే, సిగ్నిఫికెన్స్ ఏంటి అనేసి చూస్తే, ఒకటి మన సోలార్ సిస్టమ్ అన్నటువంటిది ఎలా ఉంది అని మనం తెలుసుకోవాలి. దాని ద్వారానే సోలార్కి సంబంధించి మనకి మిగతా సెలెస్టియల్ బాడీస్ యొక్క బిహేవియర్ ఏంటి, వాటి ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. రెండవది, మన స్పేస్ వెదర్ ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయో వాటిని తెలుసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ఫ్లేర్స్ కావచ్చు, CME అంటాం, కరోనల్ మాస్ ఎజెక్షన్స్ కావచ్చు. ఇవి అర్త్ మీద ఉన్నటువంటి ఆ స్పేస్ ఎన్వైరన్మెంట్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అని తెలుసుకోవచ్చు. దానివల్ల మనము ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు మన కమ్యూనికేషన్ సిస్టమ్ బాగా డిస్టర్బ్ అవుతుంది అనేసి ప్రతిసారి చదువుకుంటూ ఉంటాం. అది ఎలా డిస్టర్బ్ చేస్తుంది, నావిగేషన్ కావచ్చు, పవర్ గ్రిడ్స్ కావచ్చు, కమ్యూనికేషన్ సిస్టమ్స్ కావచ్చు, వీటిని ఎలా నాశనం చేస్తుంది అన్నటువంటిది మనం తెలుసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ.
స్టార్ లింక్ అన్నటువంటి ఒక ప్రయోగాన్ని చేపట్టారా? ఆ స్టార్ లింక్ ప్రయోగంలో భాగంగా చాలా ఉపగ్రహాలని ప్రయోగిస్తే అందులో ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ వీటి ద్వారా ఏమైంది అంటే కొన్ని శాటిలైట్స్ అన్నటువంటివి నాశనం అయిపోయాయి, పనికి రాకుండా పోయాయి. దాంతో మళ్ళీ ఈ శాటిలైట్స్ని ప్రయోగించాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఏర్పడింది. సో అలాంటి వాటిని గురించి తెలుసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. అట్లానే మనకి న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్, సన్ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ లాగా పనిచేస్తూ ఉంటాడు. మరి అలాంటి టైంలో మనం క్లీన్ సస్టైనబుల్ ఫ్యూజన్ ఎనర్జీని ఎర్త్ మీదనే క్రియేట్ చేయటానికి సూర్యుడి యొక్క కోర్ మరియు న్యూక్లియర్ రియాక్షన్స్ వీటిని స్టడీ చేయటం కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే బెటర్గా స్పేస్ క్రాఫ్ట్ డిజైన్ చేయటానికి, దాని ఆపరేషన్కి సంబంధించి కూడా ఇది మనకి చాలా యూజ్ అవుతుందన్నమాట. మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఆదిత్య L1 అన్నటువంటి మిషన్ని ప్రయోగించాం. మరి ఇందులో భాగంగా మొత్తం మనం చూసుకుంటే 7 పేలోడ్స్ని పంపించడం జరిగింది. 7 పేలోడ్స్ అనమాట. ఆ 7 పేలోడ్స్ వచ్చేసరికి సూర్యుడికి సంబంధించి కరోనా అన్నటువంటిది ఎలా ఉంది, అలాగే క్రోమోస్ఫియర్ ఎలా ఉంది, ఫొటోస్ అన్నటువంటివి తీయటం, సోలార్ విండ్కి సంబంధించి అక్కడ మెజర్మెంట్స్ అన్నటువంటివి చేపట్టడం, అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నటువంటిది ఎలా ఉంది, అలాగే ఎక్స్రేకి సంబంధించి స్పెక్ట్రోమీటర్ అన్నటువంటిది. సో ఇవన్నీ ఏం చేస్తాయి అంటే సూర్యుడిని బాగా స్టడీ చేస్తాయన్నమాట ఈ సైంటిఫిక్ పేలోడ్స్ అన్నీ కూడా. మరి ఇప్పుడు ఏమైంది చూడండి, మనకి విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్ VELC అన్నటువంటి ఒక పేలోడ్ అన్నటువంటిది ఉంది. ఈ పేలోడ్ ఏం చేసింది, కరోనల్ మాస్ ఎజెక్షన్కి సంబంధించి ఎప్పుడు జరుగుతుంది అన్నట్టుగా ప్రెడిక్ట్ చేయటం జరిగింది. దేనిని? కరోనల్ మాస్ ఎజెక్షన్ అన్నటువంటి దాన్ని. మరి ఈ నేపథ్యంలో కరోనల్ మాస్ ఎజెక్షన్స్ అంటే ఏంటి? సూర్యుడి మీద ప్లాస్మా అన్నటువంటిది ఉంటుంది. మరి ఆ ప్లాస్మా అన్నటువంటిది సూర్యుడి యొక్క కరోనా నుంచి హీలియోస్ఫియర్లోకి ఎజెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇలా సడన్గా ఎజెక్ట్ అవుతూ ఉంటుంది కొన్ని పాయింట్స్ దగ్గర. ఆ టైంలో మనకి ఈ స్ట్రామ్స్ అన్నటువంటివి వస్తూ ఉంటాయి. ఇంటెన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అన్నటువంటివి ఇలా ఎజెక్ట్ అవుతాయి సూర్యుడి నుంచి. అది కూడా కొన్ని గంటల పాటు జరుగుతుందన్నమాట. దాన్నే కరోనల్ మాస్ ఎజెక్షన్స్ అనేసి పిలుస్తూ ఉంటాం. సూర్యుడి నుంచి ఎజెక్ట్ అవుతాయి కాబట్టి అవి కొన్నిసార్లు భూమి వైపుగా కూడా రావచ్చు అనమాట. అయితే మనకు తెలిసినంత వరకు లార్జెస్ట్ CME అన్నటువంటిది హిస్టరీలోనే 1859లో ఒక్కసారి వచ్చింది కరోనల్ మాస్ ఎజెక్షన్ అన్నటువంటిది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, బుద్ధిజంకి సంబంధించి. సో దీనిని మనం హిస్టరీలోను అలాగే కరెంట్ అఫైర్స్ కింద చదువుకుంటాము. ఫస్ట్ ఏషియన్ బుద్ధిస్ట్ సమ్మిట్ అన్నటువంటిది మన భారతదేశంలో న్యూఢిల్లీలో జరగబోతోంది అన్నటువంటి నేపథ్యంలో మనం దీని గురించి చదువుకుంటున్నాం. మరి దీని యొక్క థీమ్ ఏంటి అంటే, ఈ ఫస్ట్ ఏషియన్ బుద్ధిస్ట్ సమ్మిట్ యొక్క థీమ్ ఏంటి అన్నటువంటిది మనం చూస్తే, రోల్ ఆఫ్ బుద్ధ ధమ్మ ఇన్ స్ట్రెంథనింగ్ ఏషియా అన్నటువంటిది ఈ సంవత్సరం యొక్క థీమ్. ఇది 2 రోజుల సమ్మిట్. దాన్ని మన ప్రెసిడెంట్ అయినటువంటి ద్రౌపది ముర్ము ఇనాగ్రేట్ చేయబోతూ ఉన్నారు. దీని ద్వారా బుద్ధిస్ట్ సంఘ లీడర్స్ కావచ్చు, ఎక్స్పర్ట్స్ కావచ్చు, స్కాలర్స్ కావచ్చు, అలాగే ప్రాక్టీషనర్స్ ఎవరైతే వివిధ ప్రాంతాల నుంచి ఉన్నారో ఏషియా నుంచి, వాళ్ళందరూ కూడా ఇక్కడ పాల్గొని ప్రస్తుతం ఉన్నటువంటి టెంపరరీ ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి, బుద్ధిస్ట్ కమ్యూనిటీ ఫేస్ చేస్తున్నటువంటివి, వాటిని అడ్రస్ చేయడానికి కూడా ఇదొక ప్లాట్ఫామ్ లాగా ఉపయోగపడుతుంది. మరి ఈ నేపథ్యంలో మనకి గనక గుర్తుంటే లాస్ట్ టైం గ్లోబల్ బుద్ధిస్ట్ సమ్మిట్ అన్నటువంటిది జరిగింది. గ్లోబల్ బుద్ధిస్ట్ సమ్మిట్, ఫస్ట్ గ్లోబల్ బుద్ధిస్ట్ సమ్మిట్ అనమాట. ఎక్కడ జరిగింది? మన భారతదేశంలోనే 2023లో జరిగిందనమాట. ఎక్కడ? న్యూఢిల్లీలో జరిగింది. దాంట్లో దాదాపు 30 దేశాలకు సంబంధించినటువంటి డెలిగేట్స్ పాల్గొన్నారు. అంతేకాదు, బుద్ధిస్ట్ ఫెడరేషన్కి సంబంధించి ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫెడరేషన్ అన్నటువంటిది ఉంది. ఇది కూడా న్యూఢిల్లీలోనే ఎప్పుడు ఫామ్ అయింది? 2011లో ఫామ్ అయింది. హెడ్ క్వార్టర్స్ కూడా న్యూఢిల్లీలోనే ఉన్నాయన్నమాట. మరి దీని యొక్క రోల్ ఏంటి అంటే, బుద్ధిజంని గ్లోబల్గా తీసుకెళ్ళాలి, బుద్ధిజం యొక్క వాల్యూస్ని, దాని యొక్క నాలెడ్జ్ని, హెరిటేజ్ని, వీటన్నిటిని ప్రిజర్వ్ చేసుకుంటూ షేర్ చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫెడరేషన్ అన్నటువంటిది ఏర్పాటైంది. మరి ఇలా ఫస్ట్ ఎవర్ గ్లోబల్ బుద్ధిస్ట్ సమ్మిట్ 2023లో జరిగింది. ఇప్పుడు ఫస్ట్ ఏషియన్ బుద్ధిస్ట్ సమ్మిట్ అన్నటువంటిది కూడా న్యూఢిల్లీలోనే జరగబోతుంది. మరి ఈ నేపథ్యంలో బుద్ధిజం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అసలు ఇండియాకి సంబంధించి అన్నటువంటిది మనకి తెలియాలి. బుద్ధిజం మన భారతదేశంలో మొదలైంది. మరి ఈ నేపథ్యంలో మన కల్చరల్ డిప్లొమాటిక్ టైస్ని మనం పెంపొందించుకోవాలన్నా కూడా
మనకి బుద్ధిజం అన్నటువంటిది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలానే కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఉంది. ఇండియా యొక్క ఆర్ట్, ఆర్కిటెక్చర్, లిటరేచర్, ఫిలాసఫీ వీటన్నింటిలోనూ బుద్ధిజం అన్నటువంటిది ఒక ఇంటిగ్రల్ పార్ట్గా ఉంది. అంతేకాదు మిలియన్స్ ఆఫ్ టూరిస్ట్ని బుద్ధిజం మనకి తెచ్చిపెడుతోంది. అలాగే సోషల్ సిగ్నిఫికెన్స్ కూడా ఉంది. ఎందుకని మనకున్న కాంప్లెక్స్ సోషల్ కల్చర్లో బుద్ధిజం అన్నటువంటిది సోషల్ జస్టిస్, ఈక్వాలిటీ, నాన్ డిస్క్రిమినేషన్ వీటన్నింటి గురించి తెలుపుతుంది. అంతేకాదు ఒక కమ్యూనిటీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మ్యూచువల్ రెస్పెక్ట్ ద్వారా సోషల్ డివైడ్ని మనం బ్రిడ్జ్ చేయొచ్చు, సోషల్ హార్మోనీని ప్రమోట్ చేయొచ్చు అని తెలుపుతుంది బుద్ధిజం. అంతేకాదు ఎన్వైరన్మెంటల్ సిగ్నిఫికెన్స్ కూడా ఉంది. ఎందుకని అన్ని లివింగ్ బీయింగ్స్ మీద కంపాషన్ అన్నటువంటిది ఉండాలి అన్నట్టుగా చెప్తుంది. సో ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ వైపుగా రెస్పాన్సిబుల్ యాక్షన్స్ తీసుకోమని కూడా ఇండివిజువల్స్ని ఇన్స్పైర్ చేస్తుంది బుద్ధిజం. మరి వీటన్నింటి నేపథ్యంలోనూ మన యొక్క సాఫ్ట్ పవర్ని పెంపొందించుకోవటానికి కూడా మనకి బుద్ధిజం అన్నటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది. బుద్ధిస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్నో ఉన్నాయి మన దేశంలో. నలంద యూనివర్సిటీ కావచ్చు, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ టిబెటన్ స్టడీస్ కావచ్చు, అలాగే ధమ్మా దీప ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ యూనివర్సిటీ అన్నటువంటి త్రిపురలో ఉంది. వీటన్నింటి ద్వారా ఎడ్యుకేషన్ మరియు కెపాసిటీ బిల్డింగ్ని పెంచుకోవచ్చు. బయోలేటరల్ ఎక్స్చేంజెస్ అన్నటువంటివి జరుగుతాయి. సో వీటన్నిటి నేపథ్యంలో మనకి బుద్ధిజం అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ అన్నటువంటివి డిలే అవుతూ ఉన్నాయి అన్నటువంటి నేపథ్యంలో మనం పాలిటీలో దీని గురించి చదువుకుంటాం. అయితే ఇక్కడ మనం చూస్తే ప్రస్తుత సీజేఐ అయినటువంటి జస్టిస్ డివై చంద్రచూడ్, ఈయన సుప్రీంకోర్టు కొలీజియంకి హెడ్గా ఉన్నారు. కానీ ఈయన నేపథ్యంలో ఇప్పటిదాకా ఒక్క ఉమెన్ని కూడా సుప్రీంకోర్టు జడ్జ్గా అపాయింట్ చేసింది లేదు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అలాగే జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ అన్నటువంటివి కూడా డిలే అవుతూనే ఉన్నాయి అన్నటువంటి ఈ కంటెక్స్ట్లో మనం ఒకటి గమనించాలి. అది ఏంటి అంటే జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ అన్నటువంటివి, అట్లానే ఇండియన్ కోర్ట్స్లో కేసెస్ పెండెన్సీ అన్నటువంటివి రెండు ఎప్పటి నుంచో మనకి హైలైట్ అవుతూ ఉన్నటువంటి విషయాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జడ్జెస్ అపాయింట్మెంట్కి సంబంధించి మనకి కొలీజియం అన్నటువంటిది ఉంది. కొలీజియం అన్నటువంటిది ఏంటి, జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ మరియు ట్రాన్స్ఫర్స్కి సంబంధించి. అందులో మళ్ళీ రెండు రకాలు, సుప్రీంకోర్టు కొలీజియం, హైకోర్టు కొలీజియం. సుప్రీంకోర్టులో అనుకోండి సీజేఐ ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారు. అదే హైకోర్టులో అనుకోండి హైకోర్టుకి సంబంధించినటువంటి చీఫ్ జస్టిస్, అలానే 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారనమాట. సో వీళ్ళు జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్కి సంబంధించి రెఫర్ చేస్తారు. అక్కడ నుంచి ఆ యొక్క వీళ్ళు రెఫర్ చేసే నేమ్స్ అన్నటువంటివి న్యాయశాఖకి వెళ్తాయి. అక్కడ నుంచి ప్రెసిడెంట్ అనుమతి అన్నటువంటిది వచ్చిన తర్వాత వాళ్ళు అపాయింట్ చేయబడతారు. అయితే ఇక్కడ ఏమవుతోంది, కాంట్రవర్సీ అన్నటువంటిది వస్తుంది. ఎందుకని, ఇంకొకటి ఇక్కడ ఏంటి అంటే ఇటు జడ్జెస్ అపాయింట్మెంట్కి ఇటు కేసెస్ బ్యాక్లాగ్కి కూడా లింక్ అన్నటువంటిది ఉంది. అవునా, వేకెన్సీస్ వస్తూ ఉన్నాయి అంటే హయ్యర్ జ్యుడిషియరీలో కావచ్చు, వీటిలో వేకెన్సీస్ ఉన్నాయి అంటే కేసెస్ పెండెన్సీ అన్నటువంటిది పెరుగుతుంది. అంతేనా? అయితే ఈ జడ్జెస్ అపాయింట్మెంట్కి సంబంధించి కొలీజియం సిస్టమ్కి బదులుగా ఎన్జేఏసీ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిటీ అన్నటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే 2014లో చట్టం ద్వారా 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకొస్తే దాన్ని జ్యుడిషియల్ రివ్యూ అన్నటువంటి పేరుతో సుప్రీంకోర్టు కొట్టేయటం జరిగింది. మరి అయితే ఇక్కడ మనం గమనించాలి, కొలీజియం సిస్టమ్ అన్నటువంటిది మన భారతదేశంలో హయ్యర్ జ్యుడిషియరీకి సంబంధించి జడ్జెస్ అపాయింట్మెంట్ గురించి, కానీ అకౌంటబిలిటీ లేదు, ట్రాన్స్పరెన్సీ లేదు, నెపోటిజంకి చాలా పొటెన్షియల్ ఉంది అన్నట్టుగా ఎంతో క్రిటిసిజం అన్నటువంటిది ఉంది. ఇంకోవైపు ఎన్జేఏసీకి వచ్చేసరికి మనకి అపాయింట్మెంట్ ప్రాసెస్లో వివిధ రకాల స్టేక్ హోల్డర్స్, ఫర్ ఎగ్జాంపుల్ సీజేఐ, లా మినిస్టర్, 2 ఎమినెంట్ పర్సన్స్, సీనియర్ జడ్జెస్ వీళ్ళందరికీ అవకాశం ఇచ్చారు. కానీ ఎన్జేఏసీని వద్దనుకున్నాము. అయితే గమనించాలి, 2023 ఏప్రిల్ నాటికి గనక మనం చూసుకుంటే ఇండియన్ హైకోర్ట్స్లోనే దాదాపు 60 లక్షల పెండింగ్ కేసులు ఉన్నాయి. మరి ఇంకా లోయర్ కోర్ట్స్లో సిచ్యువేషన్ ఎలా ఉంది అన్నటువంటిది మనం చూసుకుంటే దాదాపు 4 కోట్లకు పైగా కేసెస్ పెండింగ్లో ఉన్నాయి. మరి ఈ వేకెన్సీ పెరుగుతూ ఉండటం వల్ల జ్యుడిషియరీలో ఇంకొంచెం ఈ ప్రాబ్లం అన్నటువంటిది పెరుగుతోంది. ఫర్ ఎగ్జాంపుల్ హైకోర్ట్స్లో దాదాపు 30% జడ్జి పొజిషన్స్ అన్నటువంటి వేకెంట్లో ఉన్నాయి. అది కూడా ఎందుకు అంటే అపాయింట్మెంట్ ప్రాసెస్లో ఉండేటటువంటి డిలేస్ వల్లనే. మరి ఈ నేపథ్యంలో జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంటాం. సో పెండెన్సీ ఆఫ్ కేసెస్ ఉంది అంటే పబ్లిక్ కాన్ఫిడెన్స్ని అది అండర్మైన్ చేస్తూ ఉన్నట్టే.
కాబట్టి ఈ బ్యాక్లాగ్స్ని వీలైనంత వరకు ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. అందులోనూ ఉమెన్ పార్టిసిపేషన్ అన్నటువంటిది ఉండేలాగా కూడా చూసుకోవాలి. సో ఈ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ అన్నటువంటిది డిలే అవ్వకుండా జరుగుతూ ఉంటే కేసెస్ పెండెన్సీ అన్నటువంటి తగ్గుతుంది. ఇది కాకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయటం, ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేయటం, వీటి ద్వారా మరింత తొందరగా కేసెస్ పెండెన్సీని తగ్గించుకుంటే పబ్లిక్ ట్రస్ట్ని పెంచుకోవటానికి మనకి వీలవుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇండియా చైనా డిసెంగేజ్మెంట్కి సంబంధించి. సో దీనిని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా చదువుకుంటాం. అయితే రీసెంట్గా మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి ఎస్ జయశంకర్ ఈయన మాట్లాడుతూ ఏమన్నారు, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర, ఈస్టర్న్ లదాఖ్లో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ లేదా వాస్తవాధీన రేఖ అంటాము, అక్కడ ఉన్నటువంటి దెమ్చోక్ అన్నటువంటి ప్రాంతం కావచ్చు, అలాగే దెప్సాంగ్ అన్నటువంటి ప్రాంతం కావచ్చు, ఈ రెండింటి నుంచి చివరిగా ఇప్పుడు పెట్రోలింగ్ పీపుల్ వెనక్కి రావటం జరిగింది. మరి ఆ నేపథ్యంలో మళ్ళీ నార్మల్ పెట్రోలింగ్ అన్నటువంటిది ఇక్కడ స్టార్ట్ అవుతోంది అన్నటువంటి నేపథ్యంలో మనము ఇప్పటిదాకా డిసెంగేజ్మెంట్కి సంబంధించి మేము కొంత ప్రోగ్రెస్ అన్నటువంటి తీసుకురాగలిగాము. మా రిలేషన్స్ అన్నటువంటివి చాలా చాలా డిస్టర్బ్ అయ్యాయి 2020 నుంచి కూడా, కాకపోతే ఇప్పుడిప్పుడే కొంతవరకు మేము ముందుకు వెళ్తూ ఉన్నాము అన్నట్టుగా ఇక్కడ చెప్పారనమాట. బట్ మనం గమనించాలి, 2020 నాటికి 2020లో ఏమైంది, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర గల్వాన్ వ్యాలీలో చైనా ట్రూప్స్ మన సైడ్కి రావటం, మన వాళ్ళు దాన్ని ఎదుర్కోవటం, ఆ నేపథ్యంలో వాళ్ళ సైడ్ ఒక 4, మన సైడ్ ఒక 20 మంది చనిపోవటం, ఇవన్నీ జరిగాయి. మరి అప్పటి నుంచి కూడా ఈ ఇష్యూస్ అన్నటువంటివి రిజాల్వ్ అవ్వలేదు. సెవెరల్ మీటింగ్స్ తర్వాత కొన్ని పాయింట్స్ నుంచి వెనక్కి బలగాల్ని తీసుకుంటూ ఆ ఉపసంహరణ అన్నటువంటిది స్టార్ట్ అయింది. చివరిగా రీసెంట్గా దెమ్చోక్ మరియు దెప్సాంగ్ అన్నటువంటి ఈ 2 ప్రాంతాల బలగాల ఉపసంహరణ అన్నటువంటిది పూర్తయింది. ఆ నేపథ్యంలో ఇప్పుడు 2 దేశాలు కూడా కొంతవరకు పాజిటివ్గా ముందుకు వెళ్తూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో మనకి జాగ్రఫికల్గా మ్యాప్ అన్నటువంటి చాలా ఇంపార్టెంట్. ఈ గల్వాన్ వ్యాలీ అన్నటువంటిది ఎక్కడ ఉంది, పాంగాంగ్సో లేక్ అన్నటువంటిది ఎక్కడ ఉంది, గోగ్రా హాట్ స్ప్రింగ్స్ అన్నటువంటిది ఎక్కడ ఉంది, దెప్సాంగ్, దెమ్చోక్ ఈ ప్రాంతాలు అన్నటువంటివి ఎక్కడ ఉన్నాయి, సో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అన్నటువంటిది, సో వీటికి సంబంధించి సియాచిన్ గ్లేషియర్, వీటికి సంబంధించి మ్యాప్ అన్నటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్. సో మీరు చెప్పండి, హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనే జాయింట్ యాంటీ టెర్రరిజం మిలిటరీ ట్రైనింగ్ అన్నటువంటిది ఏ 2 దేశాల మధ్య జరుగుతుంది అన్నటువంటిది మీరు కమెంట్స్లో చెప్పండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, బ్రిక్స్ సమ్మిట్కి సంబంధించి. సో దీనిని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ కింద చదువుకుంటాం. మనందరికీ తెలుసు బ్రిక్స్ అన్నటువంటిది బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మరియు సౌత్ ఆఫ్రికాకు ఉన్నటువంటి యాక్రోనిమ్. మరి ఇందులో మళ్ళీ ఇంకో 4 దేశాలు కొత్తగా వచ్చి చేరాయి. అవి ఏంటి, ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, అలానే యుఏఈ, సౌదీ అరేబియా అన్నటువంటిది ఇంకా ఫుల్గా జాయిన్ అవ్వలేదు, ఆలోచిస్తామన్నట్టుగా చెప్పింది. అర్జెంటీనా అన్నటువంటిది చేరట్లేదు అన్నట్టుగా చెప్పేసింది. అయితే ఇక్కడ మనం గమనించాలి, బ్రిక్స్ అన్నటువంటిది ఇప్పుడు నాన్ వెస్ట్రన్ కంట్రీస్కి సంబంధించిన గ్రూపింగేనా. సో ఇది ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ కావచ్చు, IMF కావచ్చు, ఇలాంటి ఈ ఇన్స్టిట్యూషన్స్ని కౌంటర్ వెయిట్ చేయటానికి కూడా ఒక డెవలప్మెంట్ బ్యాంక్ని తీసుకురావాలన్నట్టుగా ఆలోచిస్తోంది. లోకల్ కరెన్సీని ప్రమోట్ చేసుకోవాలి, ట్రేడ్ వీటికి సంబంధించి అని ఆలోచిస్తోంది. వరల్డ్ పాపులేషన్కి సంబంధించి ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ పాపులేషన్ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే వరల్డ్ ఎకానమీలో 1/4ని రిప్రజెంట్ చేస్తుంది. మరి ఇప్పుడు ఈ బ్రిక్స్లో ఇరాన్ అన్నటువంటిది పూర్తి సభ్యదేశంగా చేరినటువంటి నేపథ్యంలో భారత్ మరియు ఇరాన్ మధ్య బంధాలు అన్నటువంటివి బలోపేతం అవుతాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఎందుకంటే దానికి కావాల్సినటువంటి చాలా ఛాన్సెస్ ఇప్పుడు ఉన్నాయి అన్నట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఎనర్జీ, ఇండియా యొక్క ఎనర్జీ రిక్వైర్మెంట్స్లో 12% మనకి ఇరాన్ నుంచే వస్తుంది. ఎందుకంటే ఇరాన్ యొక్క క్రూడ్ ఆయిల్ నీడ్స్లో మన భారతదేశం దాదాపు 12% అక్కడి నుంచే తీసుకుంటోంది. అది కాకుండా ఆయిల్, గ్యాస్ ఇంపోర్ట్స్ కావచ్చు, వీటన్నింటి ద్వారా పాసిబిలిటీస్ అన్నటువంటి ఇండియా ఎనర్జీ నీడ్స్ని పెంచుకోవటానికి మనకు ఉంది. అలానే ఇరాన్, ఒమన్, ఇండియా గ్యాస్ పైప్ లైన్ అన్నటువంటిది, ఇరాన్, ఇండియా, ఒమన్ గ్యాస్ పైప్ లైన్ అన్నటువంటిది 1993 నుంచి డిస్కషన్స్లోనే ఉంది. మరి రీసెంట్గా ఇరాన్, ఒమన్ రెండు కూడా ఇప్పుడు 2 అండర్సీ గ్యాస్ పైప్ లైన్స్ని అలాగే ఆయిల్ ఫీల్డ్ని కూడా డెవలప్ చేయడానికి అంగీకరించాయి.
మరి ఆ నేపథ్యంలోనూ మన ఇండియాకి ఇది ఇంపార్టెంట్. అట్లానే ఇరాన్తో మిలిటరీ కోఆపరేషన్కి సంబంధించి కూడా మన భారతదేశంకి చాలా ఛాన్సెస్ అన్నటువంటివి ఉన్నాయి. రెండు దేశాలు 2001లోనే డిఫెన్స్ కోఆపరేషన్ అగ్రిమెంట్ మీద సంతకం చేశారు. కానీ ఇప్పటిదాకా ఇది అమల్లోకి అయితే రాలేదు. బట్ రీసెంట్ ఇయర్స్లో చాలా మోడర్న్ వెపన్ ప్లాట్ఫామ్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ అండ్ మీడియం రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ కావచ్చు, హైపర్సోనిక్ మిసైల్స్ కావచ్చు, ఆర్మ్డ్ డ్రోన్స్ కావచ్చు, ఇలాంటి చాలా వాటిని డెవలప్ చేయటం జరిగింది ఇరాన్. మరి ఆ నేపథ్యంలో మనకి డ్రోన్స్ కావచ్చు, వీటన్నిటిని సప్లై చేయటం ద్వారా చీప్గా ఎఫెక్టివ్గా ఆర్మ్డ్ డ్రోన్స్ని మనం తీసుకోవచ్చు. సో దానికి కూడా ఒక ఎఫెక్టివ్ పార్ట్నర్గా ఇరాన్ అన్నటువంటిది మనకి ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా టెర్రర్ గ్రూప్స్ని థ్రెటన్ చేయటానికి కావాల్సినటువంటి జాయింట్ కౌంటర్ టెర్రరిజం ఎక్సర్సైజెస్ని చేపట్టడానికి, ఇంటెలిజెన్స్ షేరింగ్ మెకానిజమ్స్ని డెవలప్ చేయడానికి, పోర్ట్ కాల్స్కి సంబంధించి లాజిస్టిక్ ఫెసిలిటీస్ని డెవలప్ చేయడానికి, వీటన్నింటిలోనూ కూడా మనకి ఇరాన్ అన్నటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది. మనకు అక్కడ ఆల్రెడీ చాబహార్ పోర్ట్ అన్నటువంటిది కూడా మనం నిర్మిస్తూ ఉన్నాం. ఈ యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద ఏదైతే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అన్నటువంటిది, సిపెక్ అన్నటువంటిది నిర్మిస్తూ ఉన్నారో దాన్ని కౌంటర్ చేయడానికి, సో అన్ని విధాలుగాను మనకి ఇరాన్ అన్నటువంటిది ఒక మంచి భాగస్వామి అవుతుంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ట్యూబర్క్యులోసిస్కి సంబంధించి. సో దీనిని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో హెల్త్ అన్నటువంటి టాపిక్ కింద డిసీజెస్లో చదువుకుంటాము. మరి రీసెంట్గా ఏమైంది, గ్లోబల్ ట్యూబర్క్యులోసిస్ రిపోర్ట్ 2024 అన్నటువంటిది రావటం జరిగింది. మరి ఈ గ్లోబల్ ట్యూబర్క్యులోసిస్ రిపోర్ట్ అన్నటువంటిది ఎవరు ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్నటువంటిది గ్లోబల్ ట్యూబర్క్యులోసిస్ రిపోర్ట్ అన్నటువంటి దాన్ని ఇస్తుంది. మరి ఇందులో ఏమని చెప్పింది అంటే, ఇండియాలో 2023తో కంపేర్ చేసుకుంటే స్లైట్గా ఈ ట్యూబర్క్యులోసిస్ బర్డన్ అన్నటువంటిది పెరిగింది. అంటే నెంబర్ ఆఫ్ కేసెస్ రిపోర్ట్ అయినటువంటివి ఇంక్రీజ్ అయ్యాయి. అందులోనూ కోవిడ్-19 తర్వాత టీబీ కేసెస్ అన్నటువంటివి పెరుగుతున్నాయి. 2023లో ఇంకా ఎక్కువ నమోదయ్యాయి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. మరి ఈ రిపోర్ట్ యొక్క ఇంపార్టెంట్ టేక్అవేస్ ఏంటి అన్నటువంటిది చూస్తే, అసలు టీబీ అన్నటువంటిది దేని ద్వారా కలుగుతుందండి? బ్యాక్టీరియమా, ఫంగసా? అలా చూస్తే బ్యాక్టీరియం ద్వారా కలుగుతుంది. ఇది దాన్నే ఏమంటాము? మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అన్నటువంటి బ్యాక్టీరియా ద్వారా కలుగుతుంది. మెయిన్గా ఇది లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. లంగ్స్ మాత్రమే కాకుండా మిగతా బాడీ పార్ట్స్ని కూడా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే టీబీ అన్నటువంటిది ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే, ఇన్ఫెక్టెడ్ ఇండివిడ్యువల్ ఎవరైనా దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, లేదంటే మాట్లాడినప్పుడు ఆ ఎయిర్లో పార్టికల్స్ ద్వారా ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించవచ్చు. మరి ఒకసారి దీన్ని డయాగ్నోస్ చేసిన తర్వాత ఆ ట్రీట్మెంట్ అన్నటువంటిది ట్యూబర్క్యులోసిస్ టైప్ని బట్టి, అంటే అది డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిసా లేకపోతే సింపుల్ ట్యూబర్క్యులోసిసా, అలా దాన్ని బట్టి ఈ ట్రీట్మెంట్ అన్నటువంటిది ఉంటుందన్నమాట. ఇది కాకుండా మనం న్యూట్రిషియస్ డైట్ని కనుక తీసుకుంటే అప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ అన్నటువంటిది మరింత స్ట్రెంగ్తన్ అవుతుంది. దానివల్ల కూడా స్లైట్గా ఈ ట్యూబర్క్యులోసిస్ అంత ఎఫెక్ట్స్ అన్నటువంటివి మనకు కనిపించవు. అయితే ఈ టీబీ రిపోర్ట్లోకి వచ్చేసరికి ఏంటంటే, ట్యూబర్క్యులోసిస్ కేసెస్కి మరియు డెత్స్కి మధ్య ఆ ఎస్టిమేషన్లో స్లైట్ డిక్లైన్ అన్నటువంటిది ఉంది, కానీ కేసెస్ అన్నటువంటివి పెరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2023లో మన దేశంలో మొత్తం 28 లక్షల ట్యూబర్క్యులోసిస్ కేసెస్ అన్నటువంటివి నమోదయ్యాయి. ఇది ప్రపంచంలో 26% అనేసి చెప్పాలి. అంటే మనం గమనిస్తే డెత్స్కి సంబంధించి 3.5 లక్షల టీబీ రిలేటెడ్ డెత్స్ అన్నటువంటివి మన భారతదేశంలో నమోదయ్యాయి. మరి అది ప్రపంచంలో 29% ఆఫ్ డెత్స్ అనమాట. అంటే మన దేశంలో టీబీ ప్రివలెన్స్ ఎంత ఉంది అన్నటువంటిది మనం గమనించవచ్చు. ఇప్పుడు 2023లో కనుక మనం చూసుకుంటే 25.2 లక్షల కేసెస్ నమోదైతే ఇప్పుడు చూడండి 28 లక్షల కేసెస్కి పెరిగింది. సో పెరిగింది ఇక్కడ. ఇండోనేషియా, ఇండియా ఇలాంటి దేశాల్లో చాలా పెరిగాయి. ఈ రెండు దేశాలు, ఇండియా ప్లస్ ఇండోనేషియా, ఈ రెండు దేశాలు కలిసే మొత్తం టీబీ కేసెస్లో 45% కారణమవుతూ ఉన్నాయన్నమాట. మరి ఈ నేపథ్యంలో ఇంకొకటి గమనించాలి, మన భారతదేశం టీబీని ఎలిమినేట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏ సంవత్సరం నాటికి? ఎండ్ టీబీ బై 2025 అని 2025 నాటికి. ఇప్పుడేమో 2024 కేసెస్ 28 లక్షల కేసెస్ ఇంకా నమోదవుతూ ఉన్నాయి. మరి గమనించాలి, ఇది సాధ్యమవుతుందా అన్నటువంటిది. అంటే ఇక్కడ ఎలిమినేట్ చేయాలి, ఎండ్ చేయాలి టీబీని అంటే 0 స్థాయికని కాదు.
అట్లీస్ట్ 1,000,000 పీపుల్ అంటే 10 లక్షల మందిలో లెస్ దాన్ 1 కేస్ అన్నటువంటిది నమోదైతే దాన్ని ఎలిమినేషన్ అన్నట్టుగా WHO కేటగరైజ్ చేస్తుందన్నమాట. మరి దీనికి డిఫరెంట్ స్ట్రాటజీస్ని తీసుకొస్తూ ఉన్నారు, వివిధ రకాల కార్యక్రమాలు. ఏమేంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ ట్యూబర్క్యులోసిస్ని ఎండ్ చేయటం అని చెప్పేసి నిక్షయ్ పోషణ్ అభియాన్ అన్నటువంటిది, ఎరాడికేటింగ్ టీబీ బై 2025 అన్నటువంటి ప్రోగ్రామ్ కావచ్చు, అలాగే ఎయిర్ బోర్న్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అన్నటువంటిది కావచ్చు. ఇవన్నీ కూడా చేపడుతూ ఉన్నారు. ఎక్కువ డయాగ్నోసిస్ చేపట్టడం, ప్రాపర్ ట్రీట్మెంట్ని ఇవ్వటం, క్వాలిటీగా ఉండేటటువంటి డ్రగ్స్ని అందించడం, ట్రీట్మెంట్ని అందించడం, పేషెంట్కి సపోర్ట్ సిస్టమ్స్ని ఇవ్వటం, వీటన్నింటి ద్వారా ఈ టీబీ ప్రివలెన్స్ని తగ్గించాలి అన్నటువంటిది లక్ష్యం. బట్ 2020 నాటికి దీన్ని ముగించొచ్చా అన్నటువంటిదే మన దగ్గర ఉన్నటువంటి క్వశ్చన్. మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ప్రకారం 2030 నాటికి టీబీని ఎండ్ చేయాలి అనేసి లక్ష్యంగా పెట్టుకుంటే మన దేశం లేదు, ఇంకా ముందుగానే మేము టీబీని ఎండ్ చేస్తాము అనేసి లక్ష్యాన్ని కొంచెం ముందుకు జరిపిందనమాట. మన లాస్ట్ ఆర్టికల్ చూడండి, ఇండియన్ సిటీస్ ఫేస్ చేస్తున్నటువంటి మేజర్ ఛాలెంజెస్ ఏంటి అన్నట్టుగా. సో దీనిని మనం ఎకానమీలో అర్బనైజేషన్ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాం. అర్బనైజేషన్. మరి మన భారతదేశంలో ఇప్పుడు అర్బన్ పాపులేషన్ పెరుగుతూ ఉంది. అంతేకాదు అక్టోబర్ 31వ తేదీని మనము వరల్డ్ సిటీస్ డేగా కూడా జరుపుకుంటాం. ప్రపంచంలో అర్బన్ పాపులేషన్ దాదాపు 4.7 బిలియన్ మంది, లేదు అంటే 57.5% వరల్డ్స్ టోటల్ పాపులేషన్ అన్నటువంటిది అర్బన్ ఏరియాస్లోనే ఉంది. మరి ఈ సంవత్సరం కనుక మనం చూస్తే యూత్ క్లైమేట్ చేంజ్ మేకర్స్ క్యాటలైజింగ్ లోకల్ యాక్షన్ ఫర్ అర్బన్ సస్టైనబిలిటీ అన్నటువంటి థీమ్తో వరల్డ్ సిటీస్ డేని మనం నిర్వహిస్తూ ఉన్నాం. మరి సిటీస్ ఫేస్ చేస్తూ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అన్నటువంటిది మనం చూస్తే, ఒకటి క్లైమేట్ చేంజ్, మేజర్గా క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది. అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే మనం పెట్టుకున్నామో వాటి వైపుగా ముందుకు వెళ్ళాలి అన్నటువంటి నేపథ్యంలో పావర్టీ, ఇన్ఈక్వాలిటీ, ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ ఇవన్నీ కూడా తగ్గించాలన్నటువంటివి ఇప్పుడు ఛాలెంజెస్గా ఉన్నాయి. అంతేకాదు గ్లోబల్ సౌత్కి వచ్చేసరికి ఈ ఛాలెంజెస్ ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే అర్బనైజేషన్ పెరుగుతోంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు, రీసోర్సెస్ సరిగ్గా లేవు, సిటీస్ అన్నటువంటివి హౌసింగ్ షార్టేజెస్ ఉన్నాయి, క్లీన్ వాటర్ యాక్సెసిబిలిటీ అన్నటువంటిది లేదు, శానిటేషన్ సరిగ్గా లేదు. అలాగే ఈ క్లైమేట్ రిలేటెడ్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి చాలా వల్నరబుల్గా ఉంది ఈ గ్లోబల్ సౌత్ మొత్తం. గ్లోబల్ సౌత్ అంటే మన వరల్డ్లో హాఫ్ ఆఫ్ కింద ఉన్నటువంటిది మొత్తం గ్లోబల్ సౌత్ అంటాం, ఎక్సెప్ట్ ఆస్ట్రేలియా అన్నటువంటిది గ్లోబల్ నార్త్కి వెళ్తుంది. సో ఈ డివిజన్ ఏదైతే ఉందో ఇది ఏంటంటే పైనేమో రిచ్ కంట్రీస్ అనేసి కిందేమో పూర్ కంట్రీస్ అనేసి ఒక డివిజన్ అనమాట. మరి ఈ రెండింటి మధ్య ఉండే ఈ లైన్కి ఒక పేరు అన్నటువంటిది ఉంది, గ్లోబల్ నార్త్కి మరియు గ్లోబల్ సౌత్కి మధ్య. ఆ లైన్ ఏంటి అన్నటువంటిది మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇప్పుడు మన అర్బనైజేషన్కి మళ్ళీ వస్తే అర్బన్ ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి అంటే ఇదిగో ఇవన్నీ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఏం చేయాలి? అర్బన్ ప్లానింగ్ అన్నటువంటిది సరిగ్గా ఉండాలి. ఎందుకు అంటే ఇండియా యొక్క అర్బన్ పాపులేషన్లో 40% మంది స్లమ్స్లోనే నివసిస్తూ ఉన్నారు. అంతేకాదు క్యాపిటల్ గ్రోత్ అన్నటువంటిది పెరగాలి. అలాగే లోకల్ ఓనర్షిప్ అన్నటువంటిది సరిగ్గా లేదు, ప్లానింగ్ ప్రాసెస్ అన్నటువంటి దాంట్లో పీపుల్ యొక్క ఎంగేజ్మెంట్ అన్నటువంటిది ఉండట్లేదు, పీపుల్ మధ్య ఇన్ఈక్వాలిటీ అన్నటువంటిది పెరిగిపోతూ వస్తుంది. సో వీటన్నిటి నేపథ్యంలో మనం చాలా చేంజెస్ తీసుకురావాలి. క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది ఇండియన్ సిటీస్ని సివియర్గా ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి క్లైమేట్ చేంజ్ని తట్టుకొనగలిగేటటువంటి అర్బన్ ప్లానింగ్ అన్నటువంటిది తీసుకురావాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది. అట్లానే మనకి మున్సిపాలిటీస్, మన రాజ్యాంగంలో 12th షెడ్యూల్లో మనకి మున్సిపాలిటీస్ అన్నటువంటిది ఉంది, అవునా? 11th షెడ్యూల్ ఏమో పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్, 12th షెడ్యూల్ వచ్చేసరికి మున్సిపాలిటీస్. 73rd, 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్. మరి అందులో 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కింద మున్సిపాలిటీలను ఏర్పాటు చేయటం జరిగింది. కానీ ఇప్పటికీ మున్సిపాలిటీలకి సంబంధించి ప్లానింగ్ చేసుకోవటానికి కానీ అవసరమైనటువంటి ఫినాన్సెస్ కానీ సరిగ్గా అందట్లేదు. ఇప్పుడు మనం చూస్తే కేవలం స్టేట్ యొక్క జీడిపిలో 0.5% మాత్రమే ఈ యొక్క సిటీస్కి వెళ్తోంది. మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కాంప్రహెన్సివ్గా మనం పాలసీస్ తీసుకురావాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది. వాటిని ఇంప్లిమెంట్ చేస్తేనే మన సిటీస్ అన్నటువంటివి సస్టైనబుల్ సిటీస్గా మారతాయి అన్నటువంటిది ఈ ఆర్టికల్. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.